మీలో చాలామందికి కొన్ని చేదు అనుభవాలు ఉంటాయి. ఎన్నో రాత్రులు నిద్ర లేక, ఎన్నో రాత్రులు మరి అనేకమైన ఇబ్బందుల్లో, ఒడిదుడుకుల్లో ఉన్నవారు చాలా ఉండొచ్చు. అయితే ఒక వ్యక్తి జీవితంలో చూసినట్లయితే ఆ యొక్క రాత్రి అతనికి చివరి రాత్రి. కానీ ప్రియ దేవుని సంగమ, అతను అనుకున్నాడు, ఈ రాత్రి నా జీవితం ఇక్కడితో ముగిసిపోతుంది, నా జీవితం ఇక్కడితో గతించిపోతుంది అనుకున్న సమయంలో ఒక ప్రశ్న అడుగుతున్నాడు, ఒక మాట అడుగుతున్నాడండి. అయ్యా, నువ్వు ఎవరు? నిజంగా ఏ దేవుడు అయినా సరే, నువ్వు నిజంగా దేవుడు అయితే నాతో మాట్లాడు అని ఒక ప్రశ్న అతనిలో నుంచి బయటకు వచ్చింది. అప్పటి వరకు క్రీస్తు యొక్క సహవాసాన్ని అంటే అసహించుకునే అతను ఆ రాత్రి ప్రభువైన యేసు క్రీస్తు వారు అతన్ని దర్శించడం జరిగింది. అయితే అతను ఎవరు అని అనుకుంటున్నారు కదా, సాధు సుందర్ సింగ్ అని. ప్రపంచంలోనే ఒక మంచి మిషనరీగా, అలాగే భారతదేశంలో అనేకమైన ప్రాంతాలు, నేపాల్, ఇండియా, అలాగే టిబెటియన్ ప్రాంతాల్లో తిరిగి దేవుని యొక్క పరిచర్యం చేసిన వాడండి. అయితే ఇతని జీవితంలో 15వ ఏట ఏం జరిగిందంటే, తనకు నిరుత్సాహము, ఏం చేయాలో తెలియని పరిస్థితులు, నిజమైంది ఏదో వెతుకుతున్నాడు కానీ చిన్నప్పటి నుంచే వెతికే అనుభవం అండి అతనికి సత్యాన్ని. అయితే అతని జీవితంలో ఏది కూడా సత్యంగా కనబడిన రోజుల్ని చింపేసి, ఇది నాకు వద్దు అని చింపేసిన వ్యక్తి, దీని జోలికి నేను ఎప్పుడు వెళ్ళను, దీంట్లోకి నేను ఎప్పుడు కూడా చేరను అనుకున్న వ్యక్తి జీవితంలో మరి దేవుడు ఒక రాత్రి కాల సమయంలో దేవుడు అతను దర్శించి అతని జీవితంలో గొప్ప కార్యాలు చేశాడని. అయితే ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, సాధు సుందర్ సింగ్ అనుకున్నాడు కదా ఆయన జీవితం ఇక్కడితో ముగిసిపోయిందని. కానీ ప్రియ దేవుని, మనం కూడా ఎప్పుడైతే నా జీవితం ముగిసిపోయింది అనుకుంటామో అప్పుడే దేవుడు మన జీవితాన్ని ప్రారంభిస్తాడని. మనం ఎప్పుడైతే దేవునికి పూర్తిగా అంగీకరిస్తామో, దేవుడికి ఎప్పుడైతే పూర్తిగా ఇచ్చేస్తామో అప్పుడు తన కార్యాన్ని దేవుడు మన జీవితంలో జరిగించుకుంటూ వెళ్తాడు. ఈ రోజు నీ జీవితంలో చివరి రోజు అనుకు నువ్వు బాధపడుతున్నావేమో, నీకు నువ్వుగా ఎన్నో ఆలోచనలతో, ఎన్నో తలంపులతో నువ్వు బ్రతుకుతా ఉన్నావేమో. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. దేవుడు ప్రతి మానవుడి పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. క్రీస్తునందున్న వారు నూతన సృష్టి అంటండి. మనం అందరం కూడా దేవుని చేత సృష్టించబడిన ప్రజలము కనుక మన జీవితాన్ని దేవుడికి అప్పించి, దేవుడికి మన హృదయాన్ని ప్రభా నీ చిత్తం మా జీవితంలో చేయి, ఇదిగో ఇప్పుడు మమ్మల్ని దర్శించు ప్రభా అంటే, దేవుడు నిన్ను కూడా ఒక సాధు సుందర్ సింగ్ లాగా బలమైన పరిచారకుడిగా, బలమైన వ్యక్తిగా వాడుకోవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కనుక ఎవరు కూడా నిరుత్సాహంలోకి వెళ్ళక దేవుని యందు విశ్వాసం ఉంచి ఆ యొక్క జీవితాన్ని, మీ యొక్క పాడైపోయిన జీవితాన్ని, పతనమైపోతున్న జీవితాన్ని క్రీస్తుకు అప్పగించండి. ఆయన చేసే గొప్ప కార్యాలు మీ జీవితంలో చూడండి. అట్టి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మీకు అనుగ్రహించును గాక.